హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్కి సంబంధించి మనకి వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి 15th లాస్ట్ డేట్. సో 15th లోపు ఏ వెబ్ ఆప్షన్స్ ఎవరైనా పెట్టుకున్నట్టయితే 15th లోపే మనం పెట్టాల్సి ఉంటుంది. ఇక ఏమైనా వెబ్ ఆప్షన్స్లో చేంజెస్ ఏమైనా చేయాలంటే 16th లాస్ట్ డేట్గా మనకుంది, సెప్టెంబర్ 16th లాస్ట్ డేట్. బట్ ఇలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలన్నా అసలు ఎవరు ఎక్సర్సైజ్ చేయాలి, అసలు ఎవరు ఎంసెట్ థర్డ్ ఫేజ్కి వెళ్తే బాగుంటుంది, ఎవరికి ఇది ఉపయోగం ఉంటుంది, ఎవరికి దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది, ఒకవేళ థర్డ్ ఫేజ్లో ఏమైనా సీట్ వస్తే మీ తాలూకా సర్టిఫికెట్స్ తిరిగిస్తారా, అలాగే మీ తాలూకా ఏ ఫీజులు మీకు రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది, ఏ ఫీజెస్ మీకు రిటర్న్ చెయ్యరు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. ఎందుకంటే మీకు ఎటువంటి పొరపాట్లు చేసినా, ఏ మిస్టేక్స్ చేసినా దిస్ ఇస్ ఎ లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. ఒకవేళ మిస్టేక్స్ చేసినా వాటిని సరిదిద్దుకునే అవకాశం మనకు 16th ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ పొరపాట్లు కూడా చేయకుండా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ఎలా పర్ఫెక్ట్గా పెట్టాలి అన్న దీని మీద ఈ వీడియోని మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంజనీరింగ్కి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా నా ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. అయితే ఈ వెబ్ ఆప్షన్స్కి ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ 2 phases సీట్ పొంది మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినట్టయితే ఆ కాలేజీలో మీరు కానీ సాటిస్ఫైడ్గా ఉన్నట్టయితే ఎటువంటి ఆప్షన్స్ అనేది పెట్టకుండా మీరు డ్రాప్ అయిపోవడం మంచిది. లేదు మీకు అదే కాలేజీలో ఏదైనా ఇంకో మీరు జాయిన్ అయిన బ్రాంచ్ కాకుండా వేరే బ్రాంచ్ ఏదైనా కావాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా థర్డ్ ఫేజ్కి మీరు వెళ్ళొచ్చు. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఇప్పుడు ఉన్న కాలేజీ పేరు, దాంతోపాటు ఏ బ్రాంచ్ కోరుకుంటున్నారో ఆ ఒక్క బ్రాంచ్ పేరు మాత్రమే రాయాలి. అలా ఒక్క బ్రాంచ్ని మాత్రమే ఆప్ట్ చేయాలి తప్ప ఇంకా ఎడిషనల్గా ఏమైనా చేసినట్టయితే మీకు మనం ఏమైనా పొరపాటు జరిగిందంటే మీకు ఆ బ్రాంచ్ కూడా రాకపోవచ్చు. ఇకపోతే అసలు కాలేజీయే మీకు నచ్చలేదు అనుకోండి, అటువంటప్పుడు ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఉన్నటువంటి కాలేజీ పేర్లు మాత్రమే ఆప్ట్ చేసుకోవాలి. అంతేగాని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కానీ ఉన్నాయి కదా అని పెట్టినట్టయితే మాత్రం ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు. డెఫినెట్గా మీరు ఇప్పుడు జాయిన్ అయినటువంటి కాలేజీ కన్నా తక్కువ స్థాయిలో ఉన్న కాలేజీ కానీ మీకు ఆప్ట్ చేసేటప్పుడు వచ్చింది అంటే అదే మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మీరు ఏ కాలేజీ అయితే ఉన్నారో అదే కాలేజీ సీట్ మీకు కావాలన్నా మరి దొరకదు. ఎందుకంటే ఇప్పుడున్న సీట్ క్యాన్సిల్ అయ్యి కొత్తగా సీట్ వస్తుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్లో మీరు ఇప్పుడు చదువుతున్న కాలేజీ కన్నా బెటర్ ఆప్షన్ ఉందా లేదా, మీరు ఏ బ్రాంచ్ అయితే అనుకుంటున్నారో ఆ బ్రాంచ్ కన్నా బెటర్ బ్రాంచ్ మీకు ఏదైతే ఇష్టమైందో ఆ బ్రాంచ్ను మాత్రమే పెట్టలేదో చూసుకోండి. అంతకు మించి ఎక్కువ ఆప్షన్స్ మాత్రం మీరు పెట్టడానికి ట్రై చేయొద్దు. ఇది ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి. ఇక అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే కాలేజెస్లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఒక్క విషయం మాత్రం ఫైనల్గా గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఏదైనా ఆప్ట్ చేసేటప్పుడు ఆ బ్రాంచ్ కానీ ఆ కాలేజీ కానీ మీకు అలాట్ అయ్యింది అంటే ఖచ్చితంగా మీరు నేను జాయిన్ అయిపోతాను అనుకుంటే మాత్రమే అటువంటి కాలేజీలో ఆప్ట్ చేయాలి. అంతేకాని పొరపాటున నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతారు. అది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఏ కాలేజీలో సీట్ రాని వాళ్ళు, ఇప్పటివరకు ఎక్కడ జాయిన్ అవ్వని వాళ్ళు, ఏ బ్రాంచ్ కూడా ఏ కాలేజీలో కూడా సీట్ రాని వాళ్ళు మాత్రం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఇదే లాస్ట్ ఛాన్స్. బహుశా ఇదే మీకు మరొక ఆప్షన్ లేదు కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ కాలేజ్ పెట్టాలి. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ కాలేజ్ కూడా ఎలా పెట్టాలంటే అన్ని పెద్ద కాలేజెస్లోనే సీట్లు ఉంటాయి, అక్కడే ఉంటాయని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ 2 phases కొన్ని సీట్స్ ఫిల్ అయిపోయాయి. దాదాపు 80-90% సీట్స్ అనేవి ఎక్కడ చేంజెస్ అనేవి ఉండవు. అంటే ఏదైనా ఒక కాలేజీ తీసుకున్నట్టయితే ఆ కాలేజీ 60 సీట్స్లో దాదాపు ఒక 50 సీట్స్ వరకు ఎటువంటి చేంజ్ అనేది మాత్రం ఉండే అవకాశం ఉండదు. ఒక 10 సీట్స్ వరకు అటు ఇటుగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇప్పటివరకు సీట్స్ రాని వాళ్ళందరూ కూడా బాగా ఆలోచించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా టాప్ కాలేజెస్ మాత్రమే కాకుండా అన్ని కాలేజెస్ని ఒక ప్రయారిటీగా పెట్టుకుంటూ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టాలి. ఎందుకంటే ఏ కాలేజీలోనే ఏదో ఒక కాలేజీలో మీకు సీట్ అనేది వస్తేనే ఈ అకాడమిక్ కెరీర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే వీటన్నిటికీ నేను ఇప్పుడు చెప్పిన ఆప్షన్స్ ప్రకారంగా ఆలోచించి అప్లై చేయండి. ఏవైనా మీరు తెలియక మిస్టేక్స్ చేసినా మరొక అవకాశం 16th ఉంది. కాబట్టి ఆ చేంజెస్ అన్ని చేసుకుంటూ 16th కన్ఫర్మ్ చేయండి. మీకు ఫైనల్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది సీటు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కానీ అసలు జాయిన్ అవ్వడం వాళ్ళు కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మీకు ఈ థర్డ్ ఫేజ్లో ఎవరికైనా సీట్ అలాట్ అయ్యింది అంటే అది ఖచ్చితంగా ఆ సీట్లను మీరు చదవాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మీరు అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు ఎవరైనా ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఈ థర్డ్ ఫేజ్లో ఏదైనా సీట్ కానీ ఇంకో కాలేజీలో వచ్చినట్టయితే మీకు ఏ ఫీజెస్ ఇస్తారు, సర్టిఫికేట్స్ ఇస్తారా ఎవరైనా అడుగుతున్నారు. మీరు కాలేజీలో సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా
మీకు కొత్తగా మరొక కాలేజ్ వచ్చినట్టయితే ఆ కాలేజీకి సర్టిఫికేట్స్ అనేవి మీకు ఇచ్చేస్తారు. ఎటువంటి డోకా అయితే ఉండదు. ఇక ఫీజెస్ విషయం అంటారా, ఫీజెస్ విషయంలో రకరకాల ఫీజెస్ ఉంటాయి. ట్యూషన్ ఫీజెస్ అని ఉంటాయి, సిఆర్టీ ఫీజు ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఇవి కాలేజీని బట్టి ఉంటుంది. బట్ ఏది ఏమైనా మ్యాక్సిమం మీరు కాలేజీ స్టూడెంట్గా మీరు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం అన్ని ఫీజెస్ మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏదైనా అప్లికేషన్ ఫీజు కానీ అడ్మిషన్ ఫీజు అని ఏవో నామినల్గా తీసుకున్న ఫీజెస్ అయితే మాత్రం రిటర్న్ చేసే అవకాశం అయితే ఉండదు. ఇక రిమైనింగ్ అన్ని ఫీజెస్ కూడా మీకు మ్యాక్సిమం రిటర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ది కాలేజ్. ఓకేనా? ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.